గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగానికి రైతు బంధు పథకాన్ని ప్రవేశపెడితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 15,000 ఇస్తామని ఇప్పుడు 2 ఎకరాలకే పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తాటిపత్తి జీవన్ రెడ్డి. రాయకల్పట్నంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమ నేత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ జగిత్యాల బహిరంగ సభ సమావేశంలో టీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు, తన సహచరులు, రైతులు, దళిత బలహీన వర్గాల వారు తల్లి రావడం శుభ పరిణామంగా పరిగణిస్తున్నామని ఆయన అన్నారు. కేసీఆర్ జగిత్యాల సభ పెడితే ముఖ్యమంత్రి మేడిగడ్డ వద్ద సభ నిర్వహింపజేసి 2 ఎకరాల వారికి రైతు బంధు ప్రకటించారని అన్నారు. గతంలో వరి, మొక్కజొన్నలు ఏ విధమైన అంశం లేకుండా కొనుగోలు చేశారని, ఇప్పుడు మొక్కజొన్నలు ఎకరాకి 25 క్వింటళ్లకు పరిమితం చేశారని, అది కూడా యాప్ లో నమోదు చేస్తేనే కొనుగోలు చేస్తున్నామని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన చేయడం లేదని, 25 క్వింటళ్ల లిమిట్ వల్ల మద్దతు ధర 2,400 ఉంటే బయట అమ్ముకుంటే 1,800 ఇస్తున్నారని, అంటే క్వింటాల్కు 600 చొప్పున ఎకరాన 6,000 రూపాయలు రైతులు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్స్ కాల పరిమితి ముగిసి సంవత్సర కాలం గడుస్తుంది. రైతాంగానికి సంబంధించి ధాన్యం సేకరణ కానీ, ఎరువుల పంపిణీ కానీ ఇవన్నీ పర్యవేక్షించేది ఫ్యాక్స్ అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 40% రిజర్వేషన్లు కల్పిస్తామని అన్నామని, కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి పారదర్శకంగా 100% ఫలితం ఇచ్చే విధంగా గణాంకాలు చేపట్టినట్టు ఆయన గుర్తు చేశారు. ఉద్యమ నేత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు మొన్న జగిత్యాల బహిరంగ సభ సమావేశం ఒక విధంగా అంటే బీఆర్ఎస్ శ్రేణుల్లో అనే కాకుండా యావత్ తెలంగాణ సమాజాన్ని మేలుకొల్పిందని చెప్పక తప్పదంటాను నేను. ఆ సభ సమావేశం జయప్రదం కావటానికి బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ గారి అభిమానులతో పాటుగా గతంలో నాతో కలిసి పనిచేసినటువంటి నా సహచరులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేరటం, ఆ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గం, ముఖ్యంగా రాయకల్ ప్రాంతం పెద్ద ఎత్తున అటు బీఆర్ఎస్, కేసీఆర్ గారి అభిమానులతో పాటుగా ముఖ్యంగా రైతాంగం, దళితులు, బలహీన వర్గాల వారందరూ కూడా తరలి రావడం ఇవాళ ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాం అంటున్నాం. ఇప్పుడు మిత్రుడు హరిచరణరావు గారు గతంలో జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్గా, సింగిల్ విండో అధ్యక్షులుగా పనిచేసిండ్రు. సరే, మిగతా వాళ్ళంతా మీకు పాత మిత్రులు. బల్కం మల్లన్న ఇక్కడ మండల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, అనిల్ ఇక్కడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మిత్రులు రాజిరెడ్డి గారు గతంలో నాకు సహచరులు, ఇంకా ఇతర మిత్రులు గంగాధర్ కానీ అందరూ కూడా. అంటే వాస్తవంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మనం గమనిస్తుంటే రైతాంగానికి సంబంధించినటువంటి ఏదైతే సౌకర్యాలు, రాయితీలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పింప చేయడం జరిగిందో అవన్నీ ఒక విధంగా నీరు గార్చడం జరుగుతుంది. ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు పథకాన్ని ప్రవేశపెడితే సంవత్సరానికి ఎకరా 10,000, కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే 15,000 కల్పిస్తామని చెప్పని ఆశల పల్లకిలో ఊరేగింపు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు గమనిస్తే ఇప్పుడు ఏమైంది, ఇంతవరకు ఏదైతుందో పంట చేతికి వచ్చే సమయం ఆసన్నమైంది, కేవలం 2 ఎకరాలకే పరిమితం అయిపోతుంది. అది కూడా 2వ ఎకరం మన కేసీఆర్ గారి సభ జగిత్యాల్లో నిర్వహింపజేయబోతుందని చెప్పని ఇలా మేడిగడ్డ వద్ద సభ నిర్వహింపజేసి ఆ 2వ ఎకరం ప్రకటింపజేసి, అంటే 2 ఎకరాల కంటే పైబడ్డ కమతం ఏదైతే ఉంటుందో దానికి ఏ విధమైన ప్రయోజనం ఒనుగూరటం లేదు. అంటే వారు రైతు కాదా? సౌకర్యం ఒనుగూర్చవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంపై లేదా?
దాంతోపాటుగా గతంలో ధాన్యం కానీ మొక్కజొన్న కొనుగోలు ఏదైతుందో ఏ విధమైన ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయడం జరిగింది. వీళ్ళ మొక్కజొన్న ఏదైతుందో ఎకరా 25 క్వింటాలకు పరిమితం చేయటమే కాకుండా అది కూడా పోర్టల్లో నమోదు చేయబడి ఉంటేనే మేము సేకరిస్తామని చెప్పి అంటుండ్రు. ఇప్పుడు ఈ పోర్టల్లో నమోదు చేసే బాధ్యత ఎవరిది? వ్యవసాయ శాఖ అధికారులు. ఇప్పుడు సాధారణంగా మన ప్రాంతం అంతా ఏం చేస్తున్నామని చెప్పంటే ఖరీఫ్ వర్షాకాలం వరి పంట సాగు చేసి పంట మార్పిడి అనే భావనతోని రెండో పంట మనం మొక్కజొన్న పోయినాం. ఇప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు ఏమైపోయిందంటే వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటన చేయకుండా ఖరీఫ్ వరి సాగు చేస్తే రబీ కూడా వరి అని రాసేసి, సరే ఎవరైనా రైతు ముందస్తు జాగ్రత్తగా ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఎవరు కూడా ఊహించారు. ఇప్పుడు ఏమైపోయింది, ఆ పోర్టల్లో ఏదైతుందో ఆ మొక్కజొన్నని నమోదు చేయకున్నట్టయితే ఆ మొక్కజొన్న అది మార్క్ఫెడ్ సేకరణకు వాళ్ళు ఆటంకం ఏర్పరుస్తుంది. వీళ్ళు బలహీన వర్గాలంటే కుల వృత్తులపై ఆధారపడతారే. వీళ్ళు గీతా కార్మికులు ఉన్నారు, మత్స్య కార్మికులు ఉన్నారు, గొర్రెల కాపర్లు ఉన్నారు, శాలివాహనులు ఉన్నారు, మేదరి ఉన్నది, రైతులు ఉన్నాం. ఎవరి మీద కుల వృత్తులపై ఆధారపడతారు. నేత కార్మికులు ఉన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించాలని చెప్పంటే ఆ కుల గణన అనేది అది లెక్క సరిగ్గా ఉంటే వారి యొక్క జనాభాకు అనుగుణంగా నువ్వు కల్పించేటువంటి రాయితీలు కల్పించే అవకాశం వస్తుంది. అసలు వాళ్ళు లెక్క నువ్వు తగ్గించినాక వాళ్ళకి ఏం కల్పిస్తావే నువ్వు? ఇవన్నీ ఏదో కంపారిజన్ చార్ట్ ఇయ్యి. నువ్వు సమగ్ర కుటుంబ సర్వేలో నేత కార్మికులు ఎంత ఉండే, ఇవాళ నేత కార్మికులు ఎంతకు లెక్కకు వచ్చింది. సమగ్ర కుటుంబ సర్వేలో మున్నూరు కాపవర్గం ఎంత ఉండే, ఇవాళ ఎంతకు లెక్కకు వచ్చింది. సమగ్ర కుటుంబ సర్వేలో ఇతర కుల వృత్తులు యాదవులే కానీ కుర్మే కానీ ఇవాళ ఎంతకు వచ్చింది. గంగపుత్రులు ఎంత ఉండే, ఇవాళ ఎంతకు వచ్చింది. అది ఇస్తే నీ బండారం బయటపడుతుంది. పెద్దగా చెప్పుకునే ప్రయత్నం కాదు. వీళ్ళ కేసీఆర్ గారు ఏదిస్తుందో బలహీన వర్గాల పక్షపాతిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళే ప్రధాన పాత్ర భూమిక పోషించిందని చెప్పంటున్నా. నేను ప్రధానంగా ఈ వాస్తవాలు మరి సమాజానికి తెలియజెప్పాలనే భావనతో ఏదైతుందో నేను బీఆర్ఎస్ పార్టీలో చేరటం, ఒక విధంగా ఏదైతుందో నా గత సుదీర్ఘ ప్రజా జీవితం కాంగ్రెస్ పార్టీతో నా అనుబంధం ఏదైతుందో నేను ఏ విధంగా సఫికేట్ అయినా, ఏ విధంగా మరి ఇబ్బంది గురి చేసిండ్రు. ఇలా కేసీఆర్ గారు ఏదైతుందో వారు పెద్ద మనసుతోని మరి బీఆర్ఎస్ పార్టీలో చేర్చి నా భవిష్యత్తు జీవితం ఏదైతుందో వీళ్ళ సమాజ సేవకు ఉపయోగపడే విధంగా అవకాశం కల్పించినందుకు నేను వారికి ధన్యవాదాలు చెప్తాను.